ఇంట్లో బరువు బాధ్యతలు మోయమంటే మొయ్యరు కానీ ఇలాంటప్పుడు బిర్యానీలు బీర్లు మోయమంటే ముందుంటారు మా మనోళ్ళు. హలో మచ్చాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుగుదాం మచ్చా. ఇది మన బెస్ట్ బిర్యానీ హంటిన ఆర్మూర్లో డే 5. ఇలా మనం కావ్యమెస్ కి పోయి సింగిల్ బిర్యానీ చెప్పుకొని తిందాం అనుకో, కానీ మా దోస్తు కాల్ చేసిండు. నేనేమో సింగిల్ బిర్యానీ తీసుకొని నేను ఒక్కడిని తిందాం అనుకుంటే మా ఫ్రెండ్ ఏమో అని అన్నాడు. ఏం చేయలేక మెనూ చూస్తే బిర్యానీ అయితే 500 ఉంది అనుకొని బిర్యానీ తీసుకొని స్కూటీ డిక్కీలో ఇంకా కొంచెం ఫ్రై అవుతుందని స్కూటీ డిక్కీలో పడేసి చక్కగా మామిడి తోటలకు అయితే ధైర్యం లేకుండా కానీ ధైర్యం చేసుకొని దూరేశాం. అక్కడ వాళ్ళ నా ఓనర్ ఉంటే అదే చెట్లకు కట్టేసి కొడతాడు అనుకున్నాం, కానీ ఎవరు లేకుండే. ఇక మొదలెడదామా అనగానే ఇంట్లో బరువు బాధ్యతలు మోయమంటే మొయ్యరు కానీ ఇలాంటప్పుడు బిర్యానీలు బీర్లు మోయమంటే ముందుంటారు మా మనోళ్ళు. ఇలాంటి వాళ్ళు మీకు కూడా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మా ఆకలితో ఉన్న దోస్తు గాడు అని అనగానే ఓపెన్ చేస్తే ఉల్లిగడ్డలు ఇంకా 2 గుడ్లు బయటకు వచ్చినాయి. అది పక్కన పడేసి మనమైతే బిర్యానీ ప్లేట్లో వరేసినాం. పీసులు అయితే ఫుల్ వచ్చినాయి మామ, కానీ ఎంచుదామంటే బిర్యానీ టేస్ట్ చేద్దామని ఫస్ట్ అయితే రైస్ తీసుకున్నామా. టేస్ట్ అయితే సూపర్ అనిపించింది, ఫ్లేవర్ కూడా సూపర్ ఉండే, రైస్ కూడా బాగా కుక్ అయింది. కానీ మాకైతే పీస్ కొంచెం నార్మల్ గానే అనిపించింది. కానీ ఇట్లా చెట్లలో సల్లా కూర్చొని మా దోస్తు వాళ్ళతో సిట్టింగ్ వేస్తే ఇలా అప్పుడప్పుడన్నా వెళ్ళాలి, రిలాక్స్ గా ఊర్లో పనులను వదిలేసి కొద్దిసేపు ప్రశాంతంగా మనలతో గడిపితే ఆ ఫీలే వేరు మా. మనమైతే కావ్యమెస్ కి ఇన్ని కామెంట్స్ వల్ల ట్రై చేసినాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో కామెంట్ చేయండి.